అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను నా డైలీ రొటీన్ లైఫ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే మార్నింగ్ 4:30కి లేచి వాకిలైతే క్లీన్ చేసుకొని ముగ్గులైతే వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పక్క దుప్పట్లు దులిపి దుప్పట్లు అయితే మడతేసుకున్నాను. అందరికీ ఒక చిన్న మాట అండి, ఎండాకాలం అయితే రానే వచ్చేసింది. ఎండ తీవ్రత అయితే పెరుగుతుంది. అందరూ అయితే అర్జెంట్ వర్క్ ఉంటేనే బయటికి వెళ్ళటానికి ట్రై చేయండి, లేకపోతే ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అలాగే కుండలో వాటర్ తాగటానికి చూడండి. ఫ్రిడ్జ్లో వాటరు, కూల్ డ్రింక్స్ ఎక్కువ అవాయిడ్ చేసేయండి. ఎందుకైనా చాలా మంచిది. న్యాచురల్గా సబ్జా వాటరు, అలాగే లెమన్ వాటరు ఇంట్లో తయారు చేసుకొని తాగటానికి చూడండి. అలాగే పిల్లలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు చల్లనీరు తాపించడం అలాంటివి చేయకండి. కుండలో వాటరు తాపించండి. అలాగే వారికి సిల్క్ గుడ్డలు అలాంటివి వేయకుండా కాటన్ వేయటానికి ట్రై చేయండి. మనం కూడా కాటన్ వేసుకోవడం చాలా మంచిది. అలాగే చల్లనీళ్ళు మాత్రం స్నానం చేయకండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల చల్లనీరు చేయటం వల్ల చెమటకాయలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవారు కానీ గోరువెచ్చని నీటితో స్నానం చేయటానికి ట్రై చేయండి. 2 పూటలు స్నానం చేయటానికైతే ట్రై చేయండి. అలాగే ఎక్కువ ఇంపార్టెంట్ పని ఉంటే బయటికి వెళ్ళవలసి వస్తే గొడుగు లాంటిది లేకపోతే తల మీద క్లాత్ లాంటిది వేయండి. మధ్యాహ్నం ఎక్కువగా వెళ్ళటానికి అవాయిడ్ చేసేయండి. ఈవినింగ్ వెళ్ళటానికి ట్రై చేయండి. ఈ ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇది తగలటం వల్ల తీవ్రమైన జ్వరం కన్నా ఎక్కువ బాధపడాల్సి వస్తుందండి. ప్రాణం మొత్తం నీరసమైపోయి తెప్పరిల్చుకోలేము. అందుకే ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఎక్కువగా బయటికి వెళ్ళకుండా చూసుకోండి. సాయంత్రం పూట్ల కానీ మార్నింగ్ కానీ ఏమన్నా వర్క్ ఉంటే తొందరగా కంప్లీట్ చేసేసుకోండి. బయటికి వెళ్ళే అవకాశం ఉంటే మీ చేతిలో వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నోరు ఆరకపోయి వాటర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అందుకని వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీగా పిల్లలు ఉన్నవారైతే ఇంకా గ్యారెంటీగా అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే కాటన్ బట్టలు, లైట్ కలర్ బట్టలు లాంటివి వేసుకుంటాం, చాలా మంచిది. ఎండాకాలం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. ఎలాంటి ఫ్రూట్స్ అంటే వాటర్ మిల్లలు, ఎక్కువ వాటర్ ఉండేవి తీసుకోవటం చాలా మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రయాణాలు ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ ప్రయాణం అయితే వెళ్ళటం మంచిది. ఊరికనే అయితే వెళ్ళటం చాలా వేస్ట్. ఫుడ్ కూడా ఎండ తీవ్రత వల్ల తినటం తక్కువగా అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. దీనికి ఏం చేయాలంటే ఏమన్నా కూర చేసుకున్నా దాంతోపాటు రసం పెట్టుకొని తినటం చాలా మంచిది. రసం దాంటి జారుడు పదార్థాలు అయితే తొందరగా తినబుద్ధి అయ్యిద్ది, తినే అవకాశం ఉంటుంది. అందువలన జారుడు పదార్థం చారు, పప్పుచారు, రసము అలాంటివి పెట్టుకొని తింటాం ఈ సమ్మర్లో చాలా బెటర్. నేనైతే నాకు తెలిసిన చిన్న మాటలైతే మీతో షేర్ చేసుకున్నా. నా మాటలు కనుక మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నా. నచ్చే ఉంటే నా ఛానల్ని కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నా వీడియో ఎలా ఉందో కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి. నేనైతే మార్నింగ్ 4:30కి లెగ్సి నా వర్క్ని అయితే చేస్తున్నాను. మీరు చూస్తూనే ఉంటారు. వాకిలైతే కడిగి క్లీన్ చేసి ముగ్గులేసేసి అలాగే పక్క దుప్పట్లు తీసేసి పక్కన క్లీన్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇల్లు శుభ్రంగా తుడుచుకున్నాను. ఆ తర్వాత నా కోసం అయితే చాలా అంట్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ అంట్లను కూడా కడిగేసుకొని దానికన్నా ముందైతే గ్యాస్ని క్లీన్ చేసుకున్నాను. మార్నింగే అయితే కొద్దిగా ఉప్మా అయితే చేశాము. తర్వాత అన్నం అయితే మొదలుపెట్టాను. అలాగే రైస్ కూడా కడిగేసి నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. నేనైతే ఈరోజు నా స్టైల్లో దోసకాయ పప్పుని చేస్తున్నాను. ముందైతే కొద్దిగా పప్పుని తీసేసుకొని మాకు సరిపడా పప్పుని తీసుకొని ఆ పప్పులో అయితే కొద్దిగా వాటర్ పోసేసాను. వాటర్ పోయటం వల్ల ఎందుకంటే
పప్పు నాని తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది. ఆ పప్పు నాని అన్నం ఉడికేసరికి నేనైతే దోసకాయలని చెక్కు తీసేసి అలాగే 4 టమాటాలు, 1 ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆ దోసకాయలని, ఆ టమాటాలని, ఆనియన్ అయితే శుభ్రంగా కడుగుతున్నాను చూడండి. కడిగైతే ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత దోసకాయలని అయితే కట్ చేస్తున్నాను. కొంతమంది అయితే దోస ఇత్తులు కూడా వేస్తారు, కొంతమంది అయితే తీసేస్తారు. నాకైతే కొద్దిగా నత్తిగా వచ్చింది. దోస ఇత్తులు వేస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు. దాంతోపాటు మా పిల్లలకు కూడా అస్సలు నచ్చదు. మా వారికి మాత్రం చాలా ఇష్టం. మా వారి కోసం మాత్రం దోస ఇత్తులని వేసే మాత్రం దోసకాయ పప్పులు చేస్తున్నాను. దోస ఇత్తులతో పాటు ముక్కలను అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే టమాటాను కూడా కట్ చేస్తున్నా. అలా చివరే మొదలుగా ఉంటుంది చూడండి, దాన్ని అయితే తీసేయాలి. దాన్ని కూరలో కానీ ఎందులో కానీ వేయకూడదు. అలా లోపల కూడా తీసేసి టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగా ఆనియన్ కూడా కట్ చేశాను. ఇలా అయితే ముక్కలన్నీ కట్ చేశాను. ఇక పప్పులో అయితే దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేస్తాను. నేను ఉప్పు, కారం, పసుపు అయితే ఉడికేటప్పుడు అయితే వేయను, కంప్లీట్ అయ్యాకైతే వేస్తాను. ఇలా అన్నీ వేసేసి పప్పునైతే ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇటు అన్నం కూడా ఉడుకుతుంది చూడండి, దగ్గరలోకి వచ్చేసింది. నేను అన్నం అయితే ఏమి గంజి అయితే వంపను, అట్టేసరే పెట్టేస్తాను. చూడండి అన్నం అయితే ఉడికిపోయింది. సిమ్ములో పెట్టి మూత అయితే పెట్టేశాను. అలాగే పప్పు కూడా ఉడకటానికి దగ్గర వచ్చేసింది, ఉడికింది చూడండి. నేనైతే పప్పు మూత తీసి చూపిస్తున్నాను. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. నెక్స్ట్ అయితే దీంట్లో ఉప్పు అలాగే పసుపు, తగినంత కారం వేసి పప్పు గుత్తి పెట్టయితే మెత్తగా మెదిపేస్తున్నాను చూడండి. అన్నీ అయితే సరిపడా వేసేసి గెంటెతో అయితే తిప్పేశాను. ఇక పప్పు సమ్మర్లో కూడా లూజ్గా చేసుకోవటం అంటే పలసగా చేసుకోవటం వల్ల అన్నము ఫ్రీగా తినబుద్ధి అవుతుంది. నేనైతే అలాగే పలసగే చేశాను. మామూలుగా అయితే పప్పు గుత్తి అవసరం లేకుండానే సరిపోయేది. ఎందుకంటే దోసకాయ ముక్కలు వేసాను కదా, దోస ముక్కలు మెత్తగా అవ్వటానికైతే పప్పు గుత్తి పెట్టి అయితే తిప్పుతున్నాను. పప్పు అయితే తిప్పాను చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. మరీ మెత్తగా అయితే ఏమి చేయలేదు, కొద్దిగా ముక్కలుగానే ఉంచాము. ఎందుకంటే నాకు మా పిల్లలకి అలా ముక్కలుగా ఉంటేనే ఇష్టం. ఇక పప్పు అయితే నేను తిరగమాత వేయడానికి గ్యాస్ అయితే వెలిగిస్తున్నాను. అలా తెపాలైతే పెట్టి అందులో అయితే 3 స్పూన్లు ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాక దానికి కావలసినవి అయితే చూపిస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఆనియన్స్, తాలింపు సామాన్లు, అలాగే కరివేపాకు, ఎల్లిపాయ, ఇవైతే పప్పులో తిరగమాతకి వేస్తున్నాను. ఫస్ట్ అయితే తాలింపు సామాన్లు వేస్తున్నాను. ఫస్ట్గా అయితే తాలింపు సామాన్లు వేస్తున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, నెక్స్ట్ అయితే ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత అయితే ఆనియన్స్ వేసాను. ఇవంతా ఎర్రగా అయ్యేసేపు వేపాను చూడండి, చూపిస్తున్నాను. తర్వాత అయితే ఇది రెడ్గా అయింది చూడండి, బాగా ఏగాయి. దీంట్లో అయితే నేను ఇంకా పప్పు అయితే తిరగమాత పోస్తాను. పప్పును పోస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి పప్పు అయితే పోసాను. దీన్ని ఒక 2 మినిట్స్ సేపు పొయ్యి మీదే అలాగే ఉంచేసరికి కారం వాసన, పసుపు వాసన వంటివి పోతాయి. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి పప్పు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు కలుస్తాను. ఓకే మరి బాయ్.